మనం ప్రభు సన్నిధికి ఎందుకు ధైర్యముగా వెళ్ళగలము? మనము ఎంత అల్పులమైన, అయోగ్యులమైన, ఎంత బలహీనులమైన, ఎంత అర్హత లేని వారమైనా మనం ప్రభు సన్నిధికి ధైర్యంగా ఎందుకు వెళ్ళగలము అంటే, ఆయన ఎవరటంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, ఆయన కృపాతిశయములు గలవాడు. ఆయన ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను అన్నాడు. కాబట్టి మనము ఇక నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను దరిద్రుడిని, నా అంత అర్హత లేనివాడు ఎవడు లేడు, కాబట్టి నేను దేవుని సన్నిధికి ఇక వెళ్ళలేను, నేను ఈ విధంగానే నశించిపోతా అనటానికి లేదు. మనకు దిక్కు ఆయనే. నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత నిస్సహాయములో ఉన్నా, ఎంత ఆత్మీయంగా కృంగిపోయినా కానీ నువ్వు ప్రభు దగ్గరికి రావటం నేర్చుకో. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల. 103వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎందుకు అంటే ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు. 10వ వచనం చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ఏం చేసిందట ఆయన? చూడండి 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. 12వ వచనం చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచాడు. చూడండి, దేవుడు ఏ విధంగా నిన్ను క్షమిస్తున్నాడు, ఏ విధంగా ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడిగా, దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి గలవాడుగా, కృపాతిశయం గలవాడుగా నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో.